ఈరోజు నోవా ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు జరిపిన ఈ కార్యక్రమంలో పోలీస్ తరఫున ప్యానెల్ డిస్కషన్లో పాల్గొనడానికి పిలిచారు. దీంట్లో మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ గురించి ఎక్కడైతే మిస్యూజ్ అవుతున్నాయని ఎక్కడైతే మాకు డౌట్ వస్తుందో అప్పుడు వీళ్ళందరికీ నా తరఫు నుంచి చెప్పింది ఏంటంటే పోలీస్ తరఫు నుంచి ఆ ఐవీఎఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఏఆర్టీ యాక్ట్ దానికి సంబంధించిన పీనల్ సెక్షన్స్, తర్వాత దాంట్లో ఏమేమి చేయొద్దు, పబ్లిక్ కూడా అవేర్నెస్ కావడానికి వీళ్ళు ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయాల్సిందిగా మా తరఫున కోరారు. మరీ ఫ్రీక్వెంట్ ఏం రావండి, రేర్గా వస్తాయి. ఒక 1 yearకు 6 months ఒక కేసు అట్లా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మేము యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఈ మధ్యన అయితే రాలేదండి, మా డివిజన్లో అయితే రాలేదు. So whole objective is to bring a lot of awareness to the people, because there's a lot of misinformation or lack of information. So the whole idea is that you should bring all the section of the society, which is legal, clinical, law enforcement, so that we can bring a lot of awareness among the patients, so that they can choose the right clinic, they understand their rights, they understand the transparency and the ethical practices, and as a industry we can build a lot of trust among the patient and can really work upon the fertility rates. So that's the whole objective of this plan. Thank you. నమస్తే అండి, ఈరోజు మేము ఒక ప్యానెల్ డిస్కషన్ చేశాము. దిస్ ఇస్ కాల్డ్ బియాండ్ ఐవీఎఫ్ బిల్డింగ్ ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ అవేర్నెస్. సో ఇది మెయిన్గా నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ చేయడానికి కారణం ఏమిటి, ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మనకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఇప్పుడు లేదు. బట్ జనంకి తెలియాలి, వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలి. సో ఒక ఏఆర్టీ యాక్ట్ అనేది ఉంది, ఒక లా అనేది ఉంది. కొంచెం దాన్ని ఫాలో అవుతూ ఎథికల్ ప్రాక్టీస్ చేస్తూ ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ అనేది మనం పేషెంట్స్ క్రియేట్ చేయగలం, పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేయగలం అన్నది ఈరోజు మేము ముఖ్యంగా తీసుకున్న అంశం అన్నమాట. మ్యామ్, నౌడేస్ ఐవీఎఫ్ చేయించినా కూడా కొంతమందికి పిల్లలు అవ్వట్లేదు, దానికల్ల కారణాలు ఏంటి? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ పేషెంట్ ఒక డాక్టర్కి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఐవీఎఫ్ అంటే అదేమి 100% ప్రామిస్ కాదు. మీరు ఎక్కడైనా 100% సక్సెస్ రేట్, 100% గ్యారంటీ అని ఎనీ సెంటర్, ఎనీ డాక్టర్ చెప్తున్నారు అంటే అక్కడి నుంచి మీరు దూరం వెళ్ళిపోవాలి. బికాజ్ ఇక్కడ మనం ఒక లైఫ్ని తెస్తున్నామండి. ఇట్ కెనాట్ బి 100% ప్రామిస్. ప్రతి కపుల్ మాకు వచ్చినప్పుడు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ప్రతి జంటకి ఒకే ప్రాబ్లం ఉండదు, ప్రతి జంటకి ఒకే మందులు వాడడం, ఒకే ట్రీట్మెంట్ ఇవ్వం. సో ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం బట్టి వాళ్ళకు ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉంది. ఒక పేషెంట్కి 30% ప్రామిస్ చేయొచ్చు, ఒక పేషెంట్కి 50% ప్రామిస్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ ఎవరికి ప్రామిస్ చేయం. సో అట్లా మనం హ్యాండిల్ చేసుకుంటూ ఇవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం అన్నమాట.